భారతదేశ మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ కార్లు అయితే అందుబాటులోకి ఉన్నాయి. బట్ ఎలక్ట్రిక్ కార్ కొనుక్కునే ముందు చాలా మంది కస్టమర్లు ఆలోచించేది రేంజ్. ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ కార్ అయితే మన లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించవచ్చు అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఈ రోజు మన వీడియోలో భారతదేశంలో అత్యధిక రేంజ్ ఇచ్చే 5 ఎలక్ట్రిక్ కార్ల వివరాల గురించి తెలుసుకుందాం అండి. బట్ నేను మీకు చెప్పబోయే 5 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన రివ్యూస్ అయితే మేమేం చేయలేదండి. కేవలం స్పెసిఫికేషన్స్ ఆధారంగానే ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం. అలానే మేము మీకు చెప్పబోయేది కేవలం ఐడీసీ రేంజ్ మాత్రమే. రియల్ రేంజ్ అనేది టెస్ట్ కండిషన్స్ బట్టి డిపెండ్ అయ్యి ఉండి ఆ రేంజ్ అనేది మారే అవకాశం అయితే ఉంటుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. 5వ స్థానంలో ఆడి Q8 e-tron. ఆడి Q8 e-tron ఒక స్పోర్ట్ బ్యాక్ ఎలక్ట్రిక్ కార్. ఈ కారులో ఎస్యూవీ అంత స్పేషియస్ గాను ఉంటుంది. అలానే ఒక 4 డోర్ కూపే కార్ లాంటి ఎలిగెన్స్ కూడా లభిస్తుంది. ఈ కార్ మీద 2D స్టైల్ రింగ్స్ చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలానే డిజిటల్ మ్యాట్రిక్స్ LED హెడ్ ల్యాంప్స్ ఇందులోని మరొక ప్రత్యేకత. భారతదేశ మార్కెట్ లో ఈ కారు యొక్క AWD EV మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఆల్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ అన్నమాట. ఇందులో 300 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ని ఉపయోగించారు. ఈ మోటార్ 664 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఇక 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.6 సెకండ్లో చేరుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 200 కిలోమీటర్లు. బ్యాటరీ ప్యాక్ 114 కిలోవాట్ అవర్లు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 600 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్ తో పాటుగా 22 కిలోవాట్ల AC ఛార్జర్ ని ఆఫర్ చేస్తున్నారు. DC ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ 170 కిలోవాట్ల వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే 10 నుండి 80% ఛార్జ్ ని 30 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అదే AC ఛార్జర్ తో అయితే కనుక 10 గంటల సమయం పడుతుంది. ఇక ఈ కార్ లోపల 631 లీటర్ల బూట్ స్పేస్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇక కార్ లోపల బోలెడని ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. ఒక 3 స్క్రీన్ కాక్ పిట్ ఆఫర్ చేస్తున్నారు. 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ లభిస్తుంది. MMI టచ్ స్క్రీన్ డిస్ప్లే 10.1 అంగుళం కావగా క్లైమేట్ కంట్రోల్స్ కోసం 8.6 అంగుళాల డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. అలానే పానోరామిక్ గ్లాస్ సన్ రూఫ్ ని స్టాండర్డ్ గా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో పవర్ అడ్జస్టబుల్ సీట్స్, క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్ సీట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఈ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని అందజేస్తున్నారు. భారతదేశ మార్కెట్ లో ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ధర 1,14,00,000 నుండి 1,31,00,000 వరకు ఉంది. 4వ స్థానంలో BMW i7. BMW i7 ఒక ఫుల్ సైజ్ ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్. BMW డిజైన్ కాస్త ఫ్యూచరిస్టిక్ గా కనిపిస్తుంది. ఈ కారులో మనకి లాంగ్ వీల్ బేస్ మరియు హైటెక్ క్యాబిన్ వంటి ప్రత్యేకతలు కూడా లభిస్తున్నాయి. ఈ కార్ 335 కిలోవాట్ల డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఈ మోటార్ 650 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేయగలదు. అలానే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకండ్లోనే చేరుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 239 కిలోమీటర్లు. ఇక ఇందులో 105 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. దీని యొక్క సర్టిఫైడ్ రేంజ్ 603 కిలోమీటర్లు. ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 11 కిలోవాట్ల AC ఛార్జర్ సాయంతో 1 గంట 40 నిమిషాలు టైం పడుతుంది 100 నిమిషాలు ఛార్జ్ చేయడం కోసం. అలానే DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో అయితే గనక 10 నుండి 80% ఛార్జ్ చేయడానికి 35 నిమిషాల సమయం పడుతుంది. అలానే ఈ కార్ లోపల 500 లీటర్ల బూట్ స్పేస్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ కార్ లో ఎటువంటి ఫ్రంట్ ఫేస్ అయితే ఆఫర్ చేయట్లేదు. అలానే ఈ కార్ లో iDrive 8 అనే కర్వ్డ్ గ్లాస్ కాక్ పిట్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి లెవెల్ 2 ADAS ఫీచర్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. లేన్ కీపింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి ఆప్షన్స్ మనకి లభిస్తున్నాయి. అలానే 5 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి లార్జ్ పానోరామిక్ గ్లాస్ రూఫ్ తో పాటుగా LED మూడ్ లైటింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. BMW కంపెనీ వాళ్ళు ఈ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 2,03,00,000 రూపాయలు. 3వ స్థానంలో కియా EV6. కియా EV6 అనేది ఒక స్పోర్టీ ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ కారు. హ్యుండై కంపెనీ వాళ్ళే ఈ GMP ప్లాట్ఫామ్ ద్వారా నిర్మించిందే ఈ కియా EV6 కారు. ఈ ఎలక్ట్రిక్ కారు 168 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. 350 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేయగలదు. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకండ్లోనే చేరుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 260 కిలోమీటర్లు. ఇక ఇందులో 84 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 650 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ తో పాటుగా AC ఆన్ బోర్డ్ ఛార్జర్ ని ఆఫర్ చేస్తున్నారు. AC ఛార్జర్ తో అయితే ఈ కార్ ని ఛార్జ్ చేయడానికి సుమారుగా 8 గంటల సమయం పడుతుంది. అదే DC ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో 350 కిలోవాట్ల DC ఛార్జర్ తో అయితే కేవలం 18 నిమిషాల్లోనే 80% ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే కార్ లో 490 లీటర్ల బూట్ స్పేస్ ని ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు 52 లీటర్ల ఫ్రంట్ స్పేస్ ని కూడా ఇస్తున్నారు. అలానే కార్ లోపల 12.3 అంగుళాల పానోరామిక్ కర్వ్డ్ డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. కనెక్టివిటీ కోసం OTA అప్గ్రేడ్స్, కియా కనెక్ట్ డిజిటల్ కీని కూడా ఇస్తున్నారు. అలానే సరౌండ్ వ్యూ పార్కింగ్ కెమెరాని ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్ లో లెవెల్ 2 ADAS ఫీచర్ తో పాటుగా 27 డ్రైవర్ అసిస్ట్ ఫంక్షన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వెంటిలేటెడ్ సీట్స్ లేదా హీటెడ్ సీట్స్, హెడ్ అప్ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ కారు వెహికల్ టు లోడ్ V2L ఫంక్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఈ కారు యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 66 లక్షల రూపాయలు. 2వ స్థానంలో Xiaomi SU7. Xiaomi SU7 అనేది Xiaomi కంపెనీ నుండి వచ్చిన మొట్టమొదటి ఫ్లాగ్
ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కార్. ఇది కంప్లీట్ ఏరోడైనమిక్ డిజైన్ తో కలిగిన ఒక స్పోర్ట్స్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్. ఈ ఎలక్ట్రిక్ కార్ లో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ తో AWD ద్వారా అయితే పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 495 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ని ఉపయోగిస్తున్నారు. టార్క్ 838 న్యూటన్ మీటర్లు. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 2.78 సెకండ్లో చేరుకోగలదు. ఇక ఈ కార్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 265 కిలోమీటర్లు. ఇందులో 101 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. సర్టిఫైడ్ రేంజ్ 800 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ కార్ ని ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 510 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. అలానే ఈ కారు లోపల హైటెక్ ఫీచర్స్ కూడా కలిగి ఉన్నాయి. 16.1 అంగుళాల సెంట్రల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది. 7.1 అంగుళాల ఫ్లిప్ అప్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫుల్ కనెక్టెడ్ కార్ ఎకో సిస్టమ్ కూడా లభిస్తుంది. వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్స్ తో పాటుగా అంబియంట్ లైటింగ్, డ్రైవర్ అసిస్టెంట్ సెన్సార్లు కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఈ కార్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 50 లక్షల రూపాయలు. మొదటి స్థానంలో మెర్సిడీస్ బెంజ్ EQS. మెర్సిడీస్ కంపెనీ నుండి వచ్చిన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కారే మెర్సిడీస్ బెంజ్ EQS. మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు తమ S క్లాస్ డిజైన్ నుంచి ఇన్స్పైర్ తీసుకొచ్చిన కారే ఈ మెర్సిడెన్స్ EQS ఎలక్ట్రిక్ కార్. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 405 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ని ఉపయోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 210 కిలోమీటర్లు. అలానే ఈ కార్ లో 107.8 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 857 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ని 200 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. 80% ఛార్జ్ ని 35 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక కార్ లోపల కర్వ్డ్ గ్లాస్ ప్యానెల్ డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. దీన్ని హైపర్ స్క్రీన్ అని కూడా అంటున్నారు. కారు లోపల 5 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు. పవర్ నాప్ సీట్స్ ని ఆఫర్ చేస్తున్నారు. 11.6 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక కారు లోపల 610 లీటర్ల బూట్ స్పేస్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ కారు లో లెవెల్ 2 ADAS వంటి సేఫ్టీ ఫీచర్ ని కూడా అందజేస్తున్నారు. ఈ కారు యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్లు. ఈ కారు యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,63,00,000 రూపాయలు. ఇవి భారతదేశంలోని అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ల వివరాలు. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.